లక్ష్మీ చారు తయారీ కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. లక్ష్మీ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1 కప్పు, వంకాయలు 2, సొరకాయ ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన మునక్కాడ 1, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. రాజుగారు ఏంటి కుండ పెట్టారు? సో ఇది ట్రెడిషనల్ అని చెప్పాను కదా, సో అలాగే మనం వండుకుంటే బాగుంటుంది, రుచి అనేది కూడా బాగా తెలుస్తుంది. ఎలాగో ఈ మధ్య ఇలాంటివన్నీ మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి కాబట్టి కొన్ని పెట్టుకుంటే, అంటే మోడర్న్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇక్కడ ఏం లేదని తెలుసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అదైతే వాస్తవమే అన్ని విషయాల్లో కూడా, చాలా నిజం. మెయిన్ గా ఏంటంటే మనకు ఒక 3-4 రోజుల ముందుగా దీనికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా అంటే ఊర్లలో దీనికోసం ఒక మట్టి కుండని రెడీ చేసి పెట్టేసుకుంటారండి. సో బాగా శుభ్రంగా కడిగేసేసి దాన్ని ఒకరోజు మామూలుగా నీళ్ళు పెట్టేసి అవి పారబోసేసి, ఎలాగైతే మనం కొత్త కుండ తెచ్చుకున్నప్పుడు చేస్తాము, ఆ తర్వాత దానికి శుభ్రంగా పసుపు రాసేసి అమ్మవారికి పెట్టినట్టుగానే అలా బొట్లు పెట్టి, అందుకే లక్ష్మీ చారు. సో అంత శ్రేష్టమైంది అన్నట్టుగా అనమాట. సో అది లక్ష్మీ చారు మీనింగ్. లక్ష్మి అనే అమ్మాయి చేస్తే పేరు రాలేదు. ఓకేనా? ఓకే. సో దీని ఏంటంటే ఫస్ట్ మనం బియ్యాన్ని కడిగేసిన తర్వాత ఒకసారి వంపేసిన తర్వాత రెండోసారి మళ్ళీ ఒకసారి కడుగుతాం కదా, ఆ వాటర్ కూడా తీసుకుంటాం. రెండోసారి కడిగిన నీళ్లు తర్వాత బియ్యం ఉడికించిన తర్వాత గంజి వార్చుకుంటాం కదా. అవును. ఆ గంజి అంటే ఇప్పుడు వార్చట్లేదు అందరు, కానీ ఇప్పుడు వార్చుకోవాలి దీనికోసం. ఓకే. ఆ రెండు కలిపేసి బాగా ఆ కుండలో మిక్స్ చేసి పైనుంచి ఒక గుడ్డ కట్టేసి అలా పక్కన పెట్టేస్తారు. చాలా ప్రాసెస్ ఉంది రాజు ఈ చారు. అంటే మామూలుగా మంచి బ్యాక్టీరియా అంటాం కదా మనం, ప్రోబయాటిక్. సో అవన్నీ కూడా దీంట్లో మనకు బాగా వస్తాయి. అందుకే ఊళ్ళల్లో అంటే ఎంత ఏజ్ అయినా కానీ గట్టిగా ఉంటారు, దుక్కలా ఉంటారు అంటారు కదా, కారణాలు ఇవి. అంటే ఆ సీక్రెట్లు ఎవరికి చెప్పరు వాళ్ళు. అంటే చెప్తారు, చెప్పినా వినేదెవరు ఓపిక లేదు. ఇప్పుడేమో అన్ని మళ్ళీ మీరు అన్నట్టు రివర్స్ వెళ్ళి ఏవేవి ఏంటారు సీక్రెట్లని మళ్ళీ ఇలాంటివన్నీ పట్టుకొస్తారు. సో మెయిన్ గా సమ్మర్ లో చాలా మంచిదండి మనకి, చలవగా ఉంటుంది. నీరు కూడా అంటే మనకు ఒంట్లో బయటకి ఎక్కడ తిరిగినా ఎక్కువ నీరస పడిపోకుండా కూడా ఉంటాం. సో 3-4 రోజుల తర్వాత తీసిన తర్వాత పైన కొంచెం పల్చటి తేటలా వస్తుంది. సో అది తీసేసి మిగతా కింద ఉన్న ఇది మనం వాడుకుంటాం. మునక్కాడలు, వంకాయ ముక్కలు. సో వంట రాని వాళ్ళైనా హ్యాపీగా చేసుకోవచ్చు, దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు, అది ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. సొరకాయ ముక్కలు అండి, అలాగే బెండకాయ ముక్కలు, ఇంకా వేరే రకం వెజిటేబుల్స్ ఏవైనా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఫలానా వెజిటేబుల్లే కంపల్సరీ అన్న ఏం లేదు. టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా, కరివేపాకు, నెక్స్ట్ సరిపడా ఉప్పు. నాకు మామూలుగా చార్లు అవన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మా ఇంట్లో చార్లు ఎక్కువ చేయరు కాబట్టి, కర్రీసే ఎక్కువ ఉంటాయి, పప్పు ఎక్కువ ఉంటుంది, సాంబార్ ఉంటుంది. చార్లు ఈ నీళ్ళ పల్స చార్లు అనేవి చాలా తక్కువ. మనకు షూటింగ్ లోనే ఎక్కువ మజ్జిగ పులుసు అవన్నీ వస్తూ ఉంటాయి. అవును. సో కొద్దిగా పసుపు వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర. తర్వాత ఇది బాగా మరిగి ముక్కలు దాంట్లో ఉడికితే సో మనకు లక్ష్మీ చారు, అదే లచ్చిం చారు సో రెడీ అయిపోయింది. సో కాసేపు మనం మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి ఈ గ్యాప్ లో మీరు ఏమైనా చేసి చూపిస్తారా మాకు? తప్పకుండా. సొరకాయ తీసుకున్నాను. సో ఈ పార్ట్ కొంచెం ఫ్లవర్ బాగా వస్తుంది, ఇక్కడ కొంచెం కండ ఉంటుంది అన్నమాట, గింజ తక్కువ ఉండి. రాజుగారు చేసేది చూస్తే చాలా ఈజీగా ఉంటది. నేను ఇంట్లో ట్రై చేశాను, చూసి టుబుక్ మని ఇరిగిపోతానే ఉంటాయి. అంటే అది మరి ప్రాక్టీస్ చేయాలి, కానీ చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా ఈజీగా చేసేస్తారు. ఇదైనా కొంచెం ప్రాక్టీస్ ఉంది. అయిపోయింది. దీనికి కావాల్సింది మనం కొంచెం కలర్స్ అదేదన్నా టచ్ చేసి కొంచెం బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అంటే వైట్ కలర్ లో ఉంది కదా, సో లేదు అనుకుంటే న్యాచురల్ గా మనం మీరు ఇలా వైట్ రోజ్ ఇచ్చి నన్ను ప్రపోజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను రాజు గారు. కానీ ఆయన చేయరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వరకు ప్రపోజ్ చేసేసి చేయరన్న ధైర్యంతోనే ఇంత ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు.
ప్రపోజల్ చేయరు కానీ ఫ్లవర్స్ మాత్రం ఇస్తారు. వచ్చారు కదా వెల్కమ్ చేయడానికి అలా. అందుకే మా ఆవిడకి చెప్పేసి Original అవన్నీ పట్టించుకోకూడదు, అది మామూలే. సో మీ ఆవిడకి కూడా తెలుసు, ఎలాగో రోజు నాకు పెడతారు చెవిలో పువ్వులు, ఇప్పుడు వాళ్ళకి పెడుతున్నారు, పాపం ప్రిచ్చి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అక్కడ చూస్తే. అలాగే అనుకోండి. అంతే. ఇంకొకటి కూడా ఇక్కడ సింబాలిక్ గా ఉంది, వైట్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్, రెడ్ ఫ్లవర్, దాంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇది వైట్ ఫ్లవర్ ఫ్రెండ్లీ. ఓకే, ఫ్రెండ్షిప్ యాక్సెప్టెడ్. ఎస్. చూద్దాం రాజు గారు. ఓకేనండి. సూపర్. సో మరి లక్ష్మీ చారు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. లక్ష్మీ చారు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం కడిగిన నీళ్లు పక్కన పెట్టుకోవాలి. తర్వాత గంజి సిద్ధం చేసుకోవాలి. దీన్ని 2-3 రోజుల పాటు పులియబెట్టాలి. ఒక కుండలో గంజి, మునక్కాడ ముక్కలు, వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. అంతే, లక్ష్మీ చారు రెడీ.